హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. రేపు స్వింగ్ ట్రేడింగ్కి సంబంధించి ముందుగా ఫిల్టర్ చేసుకున్న స్టాక్స్ని చెక్ చేద్దాం. ఈ స్టాక్స్ అన్నీ కూడా 52-వీక్ హై అలానే ఆల్ టైమ్ హైని బ్రేక్ చేయడానికి రెడీగా ఉన్న స్టాక్స్. ముందుగా మన ట్రేడ్ సెటప్ని చూద్దాం. ఈ ట్రేడ్ సెటప్ చాలా సింపుల్ అండి. ఏ స్టాక్ అయినా కానీ కొంతవరకు ట్రెండ్ అవుతుంది, మళ్ళీ కన్సోలిడేట్ అవుతుంది, నెక్స్ట్ మళ్ళీ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో మనం ట్రేడ్ సెటప్ అన్నది ఈ కన్సోలిడేషన్ జోన్ దగ్గర సెట్ చేసుకుంటాం అన్నమాట. ఎప్పుడైతే ఈ పర్టికులర్ హైని స్టాక్ అనేది బ్రేక్ చేస్తుందో మన ఎంట్రీ అనేది ఈ లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. అండ్ మన టార్గెట్ వచ్చేసి ఈ కన్సోలిడేషన్ జోన్ ఏదైతే ఉందో దాన్ని మన టార్గెట్గా సెట్ చేసుకుంటాం. ఇప్పుడు స్టాక్స్లో చూద్దాం. జనరల్గా మనం స్వింగ్ ట్రేడింగ్కి స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్ని ఫిల్టర్ చేస్తాం. అలా ఫిల్టర్ చేయడానికి మనం మంత్లీ టైం ఫ్రేమ్ అండ్ అలానే వీక్లీ టైం ఫ్రేమ్ని యూజ్ చేస్తాం. ఆ పర్టికులర్ స్టాక్లో పొజిషన్స్ తీసుకోవడానికి డైలీ టైం ఫ్రేమ్ అనేది యూజ్ చేస్తాం. ముందుగా టెక్నో ఎలక్ట్రిక్. ఈ స్టాక్ అనేది మంత్లీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్గా ఉంది. సో ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్ రోజుగా చూడండి, ఈ స్టాక్ అనేది ట్రెండ్ అయింది. నెక్స్ట్ అలానే ఇప్పుడు కన్సోలిడేషన్ జోన్లో ఉంది. సో ఈ స్టాక్ ఎప్పుడైతే మనకి 1536 లెవెల్ని బ్రేక్ చేసిందో మనం ఈ స్టాక్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ మన టార్గెట్ వచ్చేసి ఈ రేంజ్ ఏదైతే ఉందో దాన్ని టార్గెట్గా సెట్ చేసుకుంటాం. సో మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 1870 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. అండ్ మన ఎంట్రీస్ వచ్చేసి సపోజ్ రేపు డే క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయ్యి మన ఎంట్రీ లెవెల్స్ని ఇక్కడ ట్రిగర్ చేసాక మన స్టాప్ లాస్ అనేది ఈ పర్టికులర్ డే క్యాండిల్ లో దగ్గర సెట్ చేసుకుంటాం. అండ్ మన టార్గెట్ వచ్చేసి ముందు చెప్పుకున్నట్టు అరౌండ్ ఈ లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. అండ్ ఈ స్టాక్లో మనం అరౌండ్ 20% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రిమైనింగ్ స్టాక్స్ కూడా ఇదే ప్రొసీజర్. ఇప్పుడు నెక్స్ట్ స్టాక్ చూద్దాం. జెన్ టెక్నాలజీస్. ముందుగా మంత్లీ టైం ఫ్రేమ్. ఈ స్టాక్ అనేది మంత్లీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్గా ఉంది. నెక్స్ట్ డైలీ టైం ఫ్రేమ్ చూడండి, ముందంతా ర్యాలీ అయింది, ఇప్పుడు స్టాక్ అనేది కూల్ డౌన్ అవుతుంది లేదా కన్సోలిడేట్ అవుతుంది. సో మనకి ఈ స్టాక్ ఎప్పుడైతే 1231 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం ఈ స్టాక్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ మన టార్గెట్ వచ్చేసి ఈ కూల్ డౌన్ జోన్ ఏదైతే ఉందో దాన్ని మన టార్గెట్గా సెట్ చేసుకుంటాం. సో మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 1322 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. అండ్ ఈ స్టాక్లో మనం అరౌండ్ 7% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇమామి లిమిటెడ్ మంత్లీ టైం ఫ్రేమ్. ఈ స్టాక్ కూడా మంత్లీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్గా ఉంది. సో ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్. ఈ స్టాక్ కూడా ముందంతా ర్యాలీ చేసింది, ఇప్పుడు కన్సోలిడేట్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకి ఈ స్టాక్ 763 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 829 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. ఈ స్టాక్లో మనం 8% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ భారత్ డైనమిక్స్. ఈ స్టాక్ మంత్లీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్గా ఉంది. సో ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్ చూడండి, ఈ స్టాక్ కూడా ముందంతా ర్యాలీ చేసింది, ఇప్పుడు కూల్ డౌన్ అవుతుంది. సో మనం ఈ స్టాక్ ఎప్పుడైతే 1659 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 2031 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. ఈ స్టాక్లో మనం 22% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన ఎంట్రీ పొజిషన్స్ ముందు చెప్పినట్టు ఆ డే క్యాండిల్స్లో చూస్తాం. ఇక్కడ మన ఎంట్రీ లెవెల్స్ ట్రిగర్ అవ్వగానే స్టాప్ లాస్ అనేది ఆ పర్టికులర్ డే క్యాండిల్ లో దగ్గర సెట్ చేసుకుంటాం. సో ఇలా చూసుకున్నట్టయితే మనకి ఈ స్టాక్లో అరౌండ్ 1:3 రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది వస్తుంది. సో ఎప్పుడైనా ట్రేడ్ చేసినప్పుడు మినిమం రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది 1:2 అనేది ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ స్టాక్ గార్డెన్ రీచ్. ముందుగా మంత్లీ టైం ఫ్రేమ్. ఈ స్టాక్ కూడా మంత్లీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్గా ఉంది. అండ్ డైలీ టైం ఫ్రేమ్లో కొంతవరకు ర్యాలీ అయింది, ఇప్పుడు కూల్ డౌన్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ హైని బ్రేక్ చేస్తుందో స్టాక్ అంటే 1904 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం.
అండ్ మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 2169 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. ఈ స్టాక్లో మనం 14% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా లాస్ట్ స్టాక్ ఐటీటీ. ముందుగా మంత్లీ టైం ఫ్రేమ్. ఈ స్టాక్ కూడా మంచి ర్యాలీ అయితే ఇస్తుంది మంత్లీ టైం ఫ్రేమ్లో. ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్. డైలీ టైం ఫ్రేమ్. డైలీ టైం ఫ్రేమ్లో కూడా కొంతవరకు ర్యాలీ చేసింది. ఇప్పుడు స్టాక్ అనేది కూల్ డౌన్ అవుతుంది. లాస్ట్ 4-5 డేస్గా కన్సాలిడేట్ అవుతుంది. సో ఈ స్టాక్ మనకి ఎప్పుడైతే 496 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 5 to 7 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. అండ్ ఈ స్టాక్లో మనం అరౌండ్ 5% వరకు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ స్టాక్స్ అన్నీ కూడా 52 వీక్ హై అలానే ఆల్ టైమ్ హైని బ్రేక్ చేయడానికి రెడీగా ఉన్న స్ట్రాంగ్ స్టాక్స్. ఈ వీడియోలో డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్స్లో కమెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.